తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా ఎన్వీఎస్ రెడ్డి, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా రాజిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, హెచ్ఎండిఏ సెక్రటరీగా కోట శ్రీవత్స, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్గా శృతి ఓజా, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్యను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండిఏ కమిషనర్గా కొనసాగుతున్న సర్ఫరాజ్ అహ్మద్ను మెట్రో ఎండీగా ప్రభుత్వం నియమించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పొలిటికల్ హిట్ రాజుకుంది. రోజురోజుకు సమీకరణాలు మారుతున్నాయి. కాంగ్రెస్ తరపున బరిలో మైనంపల్లి హనుమంతరావు ఉన్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మైనంపల్లి వైపే పీసీసీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ లో గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేటర్ సీట్లు సాధించిన ఘనత హనుమంతరావుదే. ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు మాత్రం రాసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన మైనంపల్లి తన కుమారుడు రోహిత్ ను మెదక్ నుండి గెలిపించడంలోనూ స్ట్రాటజిక్ లీడర్ గా నిలిచారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై పొలిటికల్ హీట్ రాజుకుంది. రోజురోజుకు సమీకరణాలు మారుతున్నాయి. కాంగ్రెస్ తరపున బరిలో మైనంపల్లి హనుమంతరావు ఉన్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మైనంపల్లి వైపే పీసీసీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ లో గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేటర్ సీట్లు సాధించిన ఘనత హనుమంతరావుదే. ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు మంత్రం రాసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన మైనంపల్లి తన కుమారుడు రోహిత్ ను మెదక్ నుంచి గెలిపించడంలోనూ స్ట్రాటజిక్ లీడర్ గా నిలిచారు. మోసం అబద్దాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవు, కాంగ్రెస్ కు ఓటమి తప్పదన్నారు. బతికినంత కాలం ధైర్యంగా బతకాలి, కానీ ఇంత నీచమైన కుమ్మక్కు రాజకీయాలు ఎందుకన్నారు. చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిజానికి ఆయన తప్పు కాదు. కాంగ్రెస్ పార్టీ నైజమే మోసం. కాంగ్రెస్ పార్టీ నైజం పునాది మోసం. ఆయన కాకపోతే చాలా మంచివాడు, నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన నిజాయితీగా మోసం చేశాడు. ఆయన తప్పేం లేదు. ఆయన ఎన్నికలకు ముందే చెప్పాడు. ఏం చెప్పాడు? చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తాం. ఎందుకంటే నిన్ను మోసం చేయాలి అంటే ఫస్ట్ నువ్వు నమ్మించాలి, నమ్మితేనే కదా మోసం జరిగేది. అందుకే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను ఖచ్చితంగా మోసం చేసే వాళ్ళని ప్రజలు నమ్ముతారు కాబట్టి నమ్మిస్తాం, మోసం చేస్తాం, గొంతుకొస్తాం అని ముందే చెప్పాడు. తప్పు మనది, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది, మనది. మీ భద్రాచలం వాళ్ళది కాదు, మిగతా 9 నియోజకవర్గాలు మీ ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళు వాళ్ళది. ఎందుకంటే చెప్పుకోలేకపోయాం. పినపాక వాళ్ళు చెప్పుకోలేకపోయారు, అశ్వరావుపేట వాళ్ళు చెప్పుకోలేకపోయారు, కొత్తగూడెం వాళ్ళు చెప్పుకోలేకపోయారు, ఇల్లందులు చెప్పుకోలేకపోయారు. ఏమని? అరిచేతిలో వైకుంఠం చూపెడుతూ, అరిచేతిలో స్వర్గం చూపెడుతూ ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం, ఇష్టం వచ్చిన మాటలు చెప్తుంటే అది కాదు స్వామి, సాధ్యం కాదు, వాళ్ళు చెప్పేది కేవలం ఓట్ల కోసం దొంగ మాటలు చెప్తున్నారు అని ప్రజల్ని ఆ భ్రమల్లోంచి వాళ్ళు సృష్టిస్తున్న ఒక కృత్రిమమైన భూతల స్వర్గం లాంటి వాతావరణం నుంచి మనం బయటకు తీసుకొని రాలేకపోయినాం. తప్పు మనది. ప్రజలకు నిజం చెప్పలేకపోయాం. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చి అందులో 6 గ్యారంటీలని మళ్ళీ ప్రత్యేకంగా కార్డులు పంచి, అఫిడవిట్లు రాసి, ఇంటింటికి కార్డులు పంచి 100 రోజులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజుల లోపలే మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్తున్నప్పుడు అరే దొంగ కార్డులు, వీళ్ళు దొంగ పార్టీ వీళ్ళు అని మనం చెప్పినా నమ్మలేని ఒక అపనమ్మక పరిస్థితిలోకి ప్రజల్ని తీసుకొని పోయారు. ఇందులో మన పాత్ర చాలా ఉంది, మన నాయకుడు తప్పులేదు.
మావోయిస్టు పార్టీ చరిత్రలో కనీవిని ఎరుగని ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకుంటామని వెల్లడించింది. ఆయుధాలను వదిలేసి ప్రజా పోరాటాల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అభయ్ పేరుతో చలామణి అవుతున్న కిషని సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ ఫోటోను ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలెవరేమైనా తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను మావోయిస్టు పార్టీ ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఈమెయిల్ ఐడీలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. వాస్తవానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చేసిన దాఖలాలు లేకపోవడంతో ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నా నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటన అనే అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు 15వ తేదీతో ఉన్న ఈ ప్రకటన నెల రోజుల తర్వాత మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి, హోంమంత్రి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల హోంమంత్రులతో పాటు శాంతి చర్చలకు అనుకూలమైన వైఖరిని అవలంబించిన పాలక ప్రతిపక్ష పార్టీలు శాంతి కమిటీ సభ్యుల ముందు తమ వైఖరిని స్పష్టం చేస్తున్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి చివరి నుంచి తమ పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు నిజాయితీగా ప్రయత్నిస్తోందని మే 10న పార్టీ ప్రధాన కార్యదర్శి స్వయంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఆయుధాలను వదులుకుంటున్నట్లు ప్రస్తావించారు. శివరాజ్ ఆలోచనలకు అనుగుణంగా శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. దేశ ప్రధాని ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలని నిరంతరం చేసిన అభ్యర్థనల దృష్ట్యా తాము ఆయుధాలను వదలాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రికి లేదా ఆయన నియమించిన ప్రతినిధి బృందంతో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అయితే పార్టీకి ఈ అంశాన్ని వివరించి శాంతి చర్చల్లో పాల్గొనే సహచరులతో ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సహచరులతో జైళ్లలో ఉన్న వారితో సంప్రదించేందుకు తమకు నెల సమయం కావాలని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రభుత్వంతో వీడియో కాల్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అందువల్ల నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించి గాలింపు చర్యలను నిలిపివేయాలని కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని ప్రధాని మోడీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అంటూ ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపారు. భారత అమెరికా దేశాల మధ్య భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ట్రంప్ చేస్తున్న కృషికి తమ మద్దతు ఉంటుందని మోడీ తెలిపారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని ప్రధాని మోడీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అంటూ ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపారు. భారత్ అమెరికా దేశాల మధ్య భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ట్రంప్ చేస్తున్న కృషికి తమ మద్దతు ఉంటుందని మోడీ తెలిపారు. సెప్టెంబర్ 17న భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమై తెలంగాణ స్వేచ్ఛా వాయువులు లభించాయి. ఈ ప్రత్యేకమైన రోజును రాజకీయ పార్టీలు వివిధ రకాలుగా నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17న అధికారిక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించడంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజాం పాలన నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా, బీజేపీ జాతీయ సమైక్యత దినోత్సవంగా, బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడంతో ఈ అంశంపై భిన్న వాదనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ తొలి సెప్టెంబర్ 17 వేడుకలను ప్రజాపాలన దినోత్సవం పేరుతోనే నిర్వహించాయి. ఈసారి కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, నిధుల విడుదల, ప్రజా సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిజాం రజాకార్ల పాలన నుండి ప్రజలు విముక్తి పొందిన చారిత్రాత్మక దినోత్సవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ వక్రీకరిస్తోందని బీజేపీ విమర్శించింది. నిజాం పాలనను స్వతంత్రానంతరం సైతం కొనసాగించాలని నాటి నెహ్రూ ప్రభుత్వం ప్రయత్నించిందని, సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతోనే విమోచన సాధ్యమైందని బీజేపీ వాదిస్తోంది. ఈ దినోత్సవాన్ని విమోచన దినోత్సవంగా అధికారికంగా గుర్తించి నిజాం అరాచకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని బీజేపీ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ నిర్ణయం చరిత్రను తారుమారు చేయడమేనని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఇది తెలంగాణ సెంటిమెంట్ ను దెబ్బతీయడమేనని అంటున్నారు. గతంలో తాము సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించామని, ఇది అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయే స్ఫూర్తిని చాటిందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ఈ చారిత్రక దినోత్సవం ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటుందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ప్రజాపాలన అంటే నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది ప్రజాస్వామిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పాలన మొదలు కావడమేనని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ దినోత్సవాన్ని కేవలం ఒక వర్గానికి లేదా ఒక సిద్ధాంతానికి పరిమితం చేయకుండా
ప్రజలందరూ భాగస్వాములయ్యేలా ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని కాంగ్రెస్ నేతలు వివరించారు. ప్రజలందరినీ కలుపుకొని పోయే ఉద్దేశంతోనే ఈ పేరును ఎంపిక చేసుకున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ 15 వేడుకల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నెలకొన్న ఈ రాజకీయ వివాదం తెలంగాణ ప్రజల మనోభావాలు, చారిత్రక వాస్తవాలు, రాజకీయ ప్రాధాన్యతలపై మధ్య ఈ అంశంపై ఏకతాటిపై రాలేకపోతున్నారు. అధికార పార్టీగా కాంగ్రెస్ తన నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చూస్తుండగా విపక్షాలు దీనిని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక బీజేపీ ఆఫీస్ లో విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. వారు వచ్చారు. మళ్ళీ ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు మన మధ్యన ఉన్నారు. వారు కూడా కొద్దిసేపులో మళ్ళీ పర్యటన కూడా అందరం ఇక్కడికి వెళ్తాం. అక్కడ వారు కూడా జెండా వందనం చేస్తారు. మరి ఈ ప్రయత్నం అంతా కూడా కేవలం భారతీయ జనతా పార్టీ నాయకుల వల్లే ఈరోజు ఈ యొక్క పరిస్థితి మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా అమిత్ షా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, నరేంద్ర మోదీ గారికి కూడా ఈ సందర్భంగా నేను వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంత గొప్ప వ్యక్తి ఈరోజు భారతదేశానికి దొరకటము, భారతదేశం వారి నాయకత్వంలో వికసిత్ భారత్గా రేపు దిశలో మనందరం కూడా పోతున్నాం అంటే కేవలం నరేంద్ర మోదీ గారి కారణమే. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ దేశాన్ని లూటీ చేశారు, కోట్లాది రూపాయల ఒక స్కాములు చేశారు. కానీ నరేంద్ర మోదీ గారి 11 సంవత్సరాల ఈ పరిపాలనలో అవినీతి రహితమైనటువంటి ఒక పరిపాలన, ఒక్క స్కామ్ కూడా లేకుండా పరిపాలించినటువంటి నరేంద్ర మోదీ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యంతో ఇంకా దేశాన్ని, మన సమాజాన్ని, జయాన్ని ఈరోజు సమాజానికి పని చేయాల్సిందిగా ఆ భగవంతుడు శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుతూ, మరి ఈరోజు విశ్వకర్మ దినం కూడా ఉన్నది. మనం విశ్వకర్మ దినం కూడా మన శ్రమికులు ఈరోజు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏతుందో ఆ విశ్వకర్మ, ఒక జాతి విశ్వకర్మ కూడా మనం ఈరోజు మనం ఆ తిథిని కూడా మనందరం కూడా పురస్కరించుకొని ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఇంత తెల్లవారుజామున ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు రావడంకు అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కరిస్తూ, మరి మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా నేను మరొకసారి ఈ రోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మీడియా మిత్రులకు మరియు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ ముగుస్తుంది. ఇక్కడ నుంచి అందరం కూడా బయలుదేరి పరేడ్ గ్రౌండ్స్కి పోతాం. ఇంధన శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, జెన్కో సీఎండీ హరీష్, సింగరేణి సీఎండీ బలరాం, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, రెడ్కో చైర్మన్ శరత్ హాజరయ్యారు. రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ తో పాటు మరో కొత్త డిస్కమ్ ఏర్పాటు ప్రతిపాదనల నేపథ్యంలో ప్రాథమిక ప్రణాళికను ఇంధన శాఖ సిద్ధం చేసింది. కొత్త డిస్కమ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను సీఎంకు అధికారులు వివరించారు. వ్యవసాయం, మేజర్, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్ఎంసీ పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలను 3 డిస్కంలుగా పునర్విభజన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 3 డిస్కంకు సంబంధించి పీపీఏ, అలోకేషన్, సిబ్బంది విభజనల
ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై పలు కీలక సూచనలు చేశారు. కేబినెట్ ఆమోదం అనంతరం కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకెళ్లాలని వివరించారు. వీలైనంత త్వరగా కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ విధానంపై పలు ప్రతిపాదనలకు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్ డిపిఆర్ తయారీకి సంబంధించి పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్ తో పాటు ముందుగా కోర్ అర్బన్ రీజియన్ లో విద్యుత్ సబ్ స్టేషన్లను అప్గ్రేడ్ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఓవర్లోడ్ సమస్య తలెత్తకుండా లోడ్ రీప్లేస్మెంట్ కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సబ్ స్టేషన్ కెపాసిటీ కంటే ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. కోర్ అర్బన్ రీజియన్ లో ఎక్కడెక్కడ కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల అవసరం ఉందో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ కేబుల్స్ తో పాటు ఇతర కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాలలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. డిసెంబర్లోగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వచ్చే 2.5 ఏళ్లలో కోర్ అర్బన్ రీజియన్ లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంకర్ల పేరెంట్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్షను రాజకీయం చేయవద్దని వాళ్లు కోరారు. 3 కోట్లు పెట్టి పోస్టులు కొన్నారని ఆరోపించడంపై మండిపడ్డారు. కష్టపడి అప్పులు చేసి పిల్లల్ని చదివించినట్లు తెలిపారు. ఆరోపణలు చేసేవారు నిరూపించాలని డిమాండ్ చేశారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారని తెలిపారు. తమలో కొందరికి కోటికి కూడా గతి లేదన్నారు. రాజకీయాల కోసం తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దని కోరారు. పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. తల్లిదండ్రులది మాది సగం జీవితం అయిపోయింది. మా బరువు బాధ్యతలు అనేది పిల్లల జీవితాన్ని ముందు ఫ్యూచర్ లో వాళ్ళ అనేది కాన్ఫిడెన్స్ గా చదివి ర్యాంకు సాధించినప్పుడు మా పిల్లల్ని మా బాబుని ఊరికి తీసుకెళ్లి అక్కడ ఎప్పుడో చిన్నప్పటి నుండి తీసుకొచ్చినా గానీ ఊరికి తీసుకెళ్లి రాజకీయ నాయకులు గాని ఊర్లో ఉన్న వాళ్ళు గాని మండల్ వాళ్ళు గాని అందరూ మా బాబుని ఆదర్శంగా తీసుకున్నారు. ఎందుకు అంటే పలానా బాబు పలానా ఉదయ్ కిరణ్ ఇక పలానా ఆంటీ వాళ్ళ బాబు అతను అంత కష్టపడ్డాడు, వాళ్ళ అమ్మ నాన్న కష్టపడ్డారు, అట్లా చదివి కష్టపడి ఇంత ర్యాంక్ తెచ్చుకున్న బాబా అని 10th ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లల్ని కూడా పిలిచి మరి వాళ్లకు పరిచయం చేసిండ్రు. ఇలా కష్టపడండి, ఇలా చదవండి, ఇలా మార్కులు తెచ్చుకోండి, ఒక మన వ్యవస్థకు అనేది మార్చుదాము అని. ఈ పిల్లలు కూడా మార్చుదాం మన వ్యవస్థ మన అనేది కొంచెం క్రమశిక్షణలో కొద్దిగా మార్చుదామన్న ఉద్దేశంతో వీళ్ళు ఎంతో కసితో పట్టుదలతో ఈ ర్యాంకు సాధిస్తే తీరా వాళ్ళు రేపు ఆ కుర్చీలో కూర్చోక ముందే వాళ్ళకు నిరాశలు ఎదురవుతున్నాయి. అసలు వాళ్ళు రేపు జాయిన్ అయినా కూడా వాళ్ళంతా పట్టుదలతో ఉంటారా చెప్పండి? తినే అన్నాన్ని నోట్లోకి పోయే ముందు కింద పడేసినట్టు అయిపోతుంది వాళ్ళకు. రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు ఉన్నారు ఇక్కడంతా. 3 కోట్లు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో వాళ్ళకి మీరు ఆలోచించండి ఒక్కసారి. అంతేగాని 3 కోట్లు ఇచ్చారు 3 కోట్లు ఇచ్చారంటే 3 కోట్లు ఇచ్చుకునే స్తోమతే ఉంటే పిల్లల్ని చదివించడం ఎందుకండి? ఇంకా మీ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది, నువ్వు ఇంకా గెలిచావు అని ఆ మాట వినే లోపలే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఈ పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దండి. వాళ్ళు రేయింబగళ్ళు అసలు అన్ని మర్చిపోయారండి. అసలు నిద్ర లేదు, అన్నం లేదు, ఏం లేదు, దీని మీదనే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి విన్నపం చేసుకునేది ఏంటంటే పిల్లల జీవితాన్ని రాజకీయం చెయ్యొద్దు. నిజంగా మీరు కూడా చదివి ర్యాంకులు తెచ్చుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సెలెక్షన్ ఎంత అవుతుంది? ఎంతమంది లక్షల మంది రాస్తారు? ఎంతమంది సెలెక్ట్ అవుతారు? సెలెక్ట్ కాని వాళ్ళు అంతా ఇదే పని చేస్తే ఎప్పుడు అవుతుంది? ఈ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోకుండా ఈ యూత్ ను మనం కాపాడుకోవాలి. ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయినరో అందరికి అవకాశాలు ఉంటాయి.
ఎందరో ఒకేసారి రాలేదు, ఒక్కొక్కసారి యూపీఎస్సీ 4-5 సార్లు రాసిన వాళ్ళు ఉంటారు, మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, అందరూ కష్టపడాలి, మళ్ళీ ప్రయత్నించాలి. అంతేగాని సెలెక్ట్ అయిన వాళ్ళ మీద దుమ్మెత్తు పోసి వీళ్ళు ఏదో లంచాలు ఇచ్చారు, కొనుక్కున్నారు, నిజంగా చాలా బాధగా ఉందండి. నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకు, గవర్నమెంట్కి ఏంటంటే, ఇంకా జ్యుడిషియరీకి కూడా ఏంటంటే, దయచేసి దీన్ని పరిశీలించండి. ఇప్పటికీ 3 సార్లు అయింది, ఇది 4వసారి. నిజంగా ఈ యూత్కి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? నాకు ఒకటి ఏంటంటే, ఇట్లాంటి ప్రచారాలను గవర్నమెంట్ స్ట్రాంగ్ గా నిలబడాలి. వాళ్ళు చేసిన దాన్ని కరెక్ట్ గాని నమ్మితే వీళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్దే.